అయితే మేము అప్పుడే వీళ్ళంతా తయారైనటువంటిది అంటే మనం ఇట్లా నిర్ణయం తీసుకోవాలి, ఇదే సరైన నిర్ణయం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో అని చెప్పని తయారైనటువంటిది ఆ రోజే ఏప్రిల్ మే నెలలోనే నేను హెచ్జెడ్సీ కామ్రేడ్స్ తోటి మాట్లాడినా. హెచ్జెడ్సీ కామ్రేడ్స్ డివిసి కామ్రేడ్స్ తోటి మాట్లాడినారు. హెచ్జెడ్సీ డివిసి కామ్రేడ్స్ కలిపి కింద ఏసీ పీపీసీ కామ్రేడ్స్ అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. అంటే మనం సాయుధ పోరాట విరమణ తుపాకులు వదిలిపెట్టాలి అని చెప్పనేటువంటి నిర్ణయం సంబంధించినటువంటి దాని విషయంలో కొంత అటు ఇటుగా చర్చించి ఈ కామ్రేడ్స్ అందరూ కూడా ఆ రోజే తమ ఆమోదాన్ని తెలిపినారు, తయారయ్యారు. దాంట్లో భాగంగానే వాళ్ళు ఈరోజు మళ్ళీ నిర్ణయం తీసుకున్న తర్వాత రావడం అనేటువంటిది జరిగింది. లేదు వీళ్ళు బలవంతంగా తీసుకొస్తే వచ్చినటువంటి వాళ్ళు కాదు, అట్లాంటి స్థితి లేదు. అంటే ఏమీ తెలియనటువంటి వాళ్ళు కాదు, ఎంతో డివిజన్ల అక్కడ ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి నాయకత్వ స్థాయి కామ్రేడ్స్. అనేక విషయాలు వీళ్ళకి తెలుసు, వాళ్ళు స్వతంత్రంగా నడిపిస్తూ ఉన్నారు. ఒక సతీష్ చెప్తేనో లేదంటే ఒక సోను చెప్తేనో విని భ్రమలకు గురై తప్పుడు నిర్ణయం తీసుకొని వచ్చేటువంటి స్థితి ఈ కామ్రేడ్స్లో లేదు. అర్థం చేసుకొని ఈరోజు ఉన్నటువంటి స్థితిలో ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడమే సబబు సరి అయినటువంటిది చెప్పని అర్థం చేసుకొని కామ్రేడ్స్ ఇట్లా రావడం అని చెప్పనేటువంటిది జరిగింది. ఈ ప్రక్రియకు సంబంధించినటువంటిది ఇది అందరూ సీసీ కామ్రేడ్స్కి తెలిసినటువంటిది, ఇదేం జరిగింది అని చెప్పనేటువంటిది. కొంత దీన్ని తప్పుగా చేస్తున్నారు, కొంతమంది గ్యాప్ ఉంది. ముఖ్యంగా దక్షిణ వైపు ఉన్నటువంటి కామ్రేడ్స్కి ఈ విషయంలో గ్యాప్ ఉంది. ఏది ఈ నిర్ణయానికి సంబంధించి కామ్రేడ్ బిఆర్ దాదా తీసుకున్నటువంటి నిర్ణయం గురించి ఓకే చెప్పడం జరిగింది. కానీ ఈ నిర్ణయాన్ని తను చివరికి వచ్చేటప్పటికి మే 10వ తారీఖు వచ్చేటప్పటికి తను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పు అని చెప్పని గుర్తించి వెనక్కి తీసుకున్నాడు అనేటువంటిది ఏదైతే చెప్తున్నారో అది సరి అయినటువంటిది కాదు. అది కావాలని చెప్పని అట్లా ఒక అబద్ధం చెప్తున్నారు. తను చెప్పినటువంటిది ముందు ఈ ప్రక్రియలోకి దిగడానికి ముందు దక్షిణ వైపు కూడా సాయుధ చర్యలను మనం నిలిపివేయాలని చెప్పనేటువంటిది నిర్ణయం చేశారు. ఉత్తర పశ్చిమ సబ్ జోన్లో కూడా అది నిర్ణయం చేసి మేమేమో ప్రకటించాం, ఓపెన్గా ప్రకటించినాం. ఇంటర్వ్యూ ద్వారా రకరకాల రూపాల్లో మేము చెప్పినాం ఒక వాతావరణం ఏర్పడదని. అక్కడనేమో చెప్పకుండానే అమలు చేసిండ్రు అక్కడ. అంటే మొత్తంగా డీకే వ్యాప్తంగా కూడా ఇది అమలు జరిగింది. సాయుధ చర్యలను మనం ఆపుకోవాలి అని చెప్పనేటువంటిది డీకే వ్యాప్తంగా కూడా అమలు జరిగింది. కొంతమంది తెలియకపోవచ్చు, ఇది అందరూ సీసీ కామ్రేడ్స్ కలిసి నిర్ణయించినటువంటిదే. అటు వాళ్ళు చొరవ చేసి నిర్ణయించారు, ఇటువైపు ఉన్న వాళ్ళు ఇటువైపు చొరవ చేసి నిర్ణయించారు.